రాజకీయ అత్యాచారం. బండిబాబు షెర్లపల్లి జైల్లో ఉన్నాడు. జరంతా ఎనుకో ముందో బెయిల్ వస్తుంది, బయటికి వస్తాడు, బాజాప్తా తిరుగుతాడు, బడా లీడర్ అవుతాడు. ఏమన్నా అనుమానమా? నాయనకు మళ్ళా టికెట్ వస్తుంది, చేసిన సేవలు మెచ్చి జనం మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తారు. 4 రోజులైతే అందరం మర్చిపోతాం. ఎట్లంటే 4 ఏళ్ల కిందట వనమా రాఘవ కేసు లెక్క. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు గారి కొడుకు పాల్వంచలో ఆస్తి పంచాయతీ మనోనికాడికి వస్తే బాధితుడి భార్య మీద కన్నేసిండు. భార్యను తీసుకొని హైదరాబాద్కు లాడ్జికి రమ్మన్నాడు. అవమానం భరించలేక 2 పిల్లలు 2 ఆల్మగలు జీవి తీసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు పరారు. ఇప్పటి లెక్కనే అప్పుడు గిన పోలీసులు మస్తు దెవలాడినా దొరకలే. ప్రతిపక్షాలు ధర్నాలు, మీడియాల వార్తలు, సోషల్ మీడియాల పోస్టులు. ఓ 6 రోజులకు అరెస్టో సరెండరో సేమ్ ఇదే కథ. సేవలు గుర్తించి ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ మళ్ళా టికెట్ ఇచ్చిన జనం మెచ్చలే. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించిండని షేజాలనే అమ్మాయి ధర్నాలు, దీక్షలు, ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన నాయకుడికి ఏం కాలే. మళ్ళీ టికెట్ వచ్చింది, ఓడిపోయాడు. ఓ మంత్రి మనవడు మైనర్ అమ్మాయిని రేపు చేసిన కేసు ఏమైందో తెలియదు. ఇంకో 2-3 ఎమ్మెల్యేల మీద ఇలాంటి ఆరోపణలే వచ్చినా అంతా సేఫ్. ఇప్పుడు వీర లెవెల్లో రాస్తున్న దాంట్లో అప్పుడు 30 వంతు సైలెంట్. అప్పుడు రాసిన వాళ్ళు ఇప్పుడు ఖామోష్. ఓ పోస్ట్ పెట్టనీకే మన పార్టీ అవతల పార్టీ మనోడా కాదా అని మనమే ఇంత ఆలోచన చేస్తే ఇక పదవులున్నోళ్ళు ఇంకెంత రాజకీయం చేయాలి? పెద్దోనికి చట్టం బరాబర్ సుట్టమే, ఏం చేసినా నడుస్తుంది. కండ్ల ముంగట తిరుగుతున్నా కనబడడు, ఏడున్నాడో తెలిసినా జాడబడది. ఆఖరికి అరెస్టు లాంటి సరెండర్ లాంటి అరెస్టు. మరి ఎవలకు చట్టం సుట్టమేనంటే ఎంక్వైరీ లేకుండానే ఎన్కౌంటర్ చేసిన దిశ కేసు నిందితులకు పోరలు బరాబర్ తప్పే చేసిండ్రు. కానీ కోర్టు కదా ఏ శిక్ష డిసైడ్ చేసేది. పబ్లిక్ రియాక్షన్ చూసి ఎన్కౌంటర్ అని కాల్చి చంపి జేజేలు కొట్టించుకున్నారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని 10 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు రిపోర్టు కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవ్వలకు తెలియదు. పార్టీ ఏదైనా పవర్లో ఎవరున్నా బాధితుడు ఎప్పుడూ బలహీనుడే. న్యాయం జరగాల్సిన వాళ్ళకు ఎప్పుడూ అన్యాయమే.